పరిశుద్ధమైన మా తండ్రి నీకు స్తోత్రములు. మరొక పర్యాయము తండ్రి మరి 2026 సంవత్సరమున మరి మొదటి వారంలో జనవరిలో తండ్రి నీ ఆవరణంలో జీవనంలో తండ్రి నన్ను మమ్మల్ని ఆయన సమకూర్చుతూ తీసుకుని వచ్చినందుకై వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాము నాయన. నీ పునరుత్థాన శక్తిని బట్టి నువ్వు వేసిన బలాన్ని బట్టి శిరస్సు నుంచి సాగిలపడి ప్రభుత్వం మేము ఉదయకాలంలో ఆరాధించి కొనియాడించి స్తుతించి కీర్తిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. రాత్రి అంతా కూడా నువ్వు ఇచ్చిన విశ్రాంతి ఆరోగ్యము మా పట్లను చూపించిన ప్రేమ అంతటి కొరకై నీకు స్తోత్రములు. సంఘానంతా కూడా గత సంవత్సరంలో కాపాడి ప్రభుత్వ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నువ్వు చూపించిన శాశ్వతమైన ప్రేమ అంతటి కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాము నాయన నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మరొకసారి ప్రభా నిన్ను కనపరిచే విషయంలో, స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ప్రారంభ ప్రార్థన నుండి చివరి ఆశీర్వాదం వరకు కూడా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఆరాధన వర్తమానం, పాటలు, అటు నా తండ్రి నా ప్రభు బల వర్తమానము, బల దగ్గర ప్రార్థించే సమయము నాయన, వంట చేసే మా ప్రియులు తండ్రి సిద్ధపరిచే విషయంలో, అటు నా తండ్రి సాయంత్రం నా ప్రభ ఆయన మరి సువార్త కూడిక ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ కూడా నాయన దినం ప్రారంభించబడుతున్న ఈ పరిచర్యను దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. దయగలిగిన దేవ నువ్వే నాయన మహిమ పొందుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మేము తగ్గాలి, నువ్వు ఎచ్చాలి ప్రభా. దయగలిగిన తండ్రి ఆ విధంగా మేము నైనా నీ ఆవరణంలో చేరి నూతనమైన విధానంలో స్తుతించు ఆరాధించడానికి నన్ను మమ్మల్ని తీసుకున్నామని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రియులు కూడా నాయన ప్రయాణంలో ఉంటున్నారు నాయన, వారి పనులు ముగించుకొని ప్రభా వారు ఏ వెహికల్ వచ్చినా బిడ్డలను కాపాడండి, భద్రపరచండి నాయన. నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి, నీ సన్నిధిలో ఆరాధించడానికి నూతన సంవత్సరంలో మా ప్రియులు నా తల్లి త్వరపెట్టమని ప్రార్థిస్తుంటున్నాం. చేయగలిగిన మా దేవ కార్యక్రమాలు కూడా నీ స్వాధీనం ఉంచుకోండి నాయన. వాతావరణాన్ని కూడా నీ స్వాధీనం ఉంచుకోండి నాయన. మరి పరిచర్యంతా కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కనపరచగల ప్రాణి శీఘ్ర శక్తులను, అంధకార శక్తులను, మనసులు మా ఉపాయాలను నదివేలు వేస్తున్నాము విశ్వాసంతో బంధిస్తుంటున్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్నాం. చేయగలిగిన మా తండ్రి మరొకసారి అయినా అప్పుడు మైక్ సిస్టమ్ అంతా కూడా నేను జ్ఞాపకం చేసుకోండి, వాయిద్యములను జ్ఞాపకం చేసుకోండి. పాడే నాయన నీ సహోదరులైన పాటలను దీవించండి ప్రభా. పాడడానికి నాయన మా స్వరాలు ముట్టండి, తాకండి ప్రభా. మా అవయవాలన్నీ కూడా నీకు అప్పగించుకుంటున్నాం, మా ప్రాణ దేహములు నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని వాడుకోండి, ఖాళీగా పాత్ర ఉన్నాం, నీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. సహాయం చేయండి. చేయగలిగిన మా తండ్రి ఈ విధంగా అయినా ప్రపంచం అంతా కూడా ఈ దినమున నూతన సంవత్సరంలో ఆయా స్థలాల్లో నిలబడిన దాసులు నేను ఆయా స్థలాల్లో పరిశుద్ధులు, విశ్వాసులు, పిల్లలు, సండే స్కూల్ పరిచర్య ఆయా స్థలాల్లో జరుగుతున్న ఈ దినం అంతా కూడా నేను జీవనీకరంగా ఉంచండి ప్రభు. ఎప్పుడో నేను తెలుగు రాష్ట్రాలు, దేశాలు, కాండాలు నా ప్రభా స్థలాలలో తండ్రి ప్రభు నీ బిడ్డలు ఎక్కడైతే నేను ఆరాధించగలుగుతున్నారో స్థలాలన్నీ కూడా అయినా నువ్వే వాడుకొని నా తండ్రి మేము పొందుతున్నామని కూడా ప్రార్థన చేస్తున్నా. చేయగలిగిన తండ్రి పూరా ఆయన బయట యంత్రం ద్వారా ఎంతవరకు వినపడుతుందో వారి క్షేమము, ఆరోగ్యము తండ్రి అనేకులకు నాయన వారి ప్రభా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నా తండ్రి. ఎవరైతే నశించిపోతున్నారో దేవా వారి కొరకు నైనా నీ మాటలు నైనా నువ్వే ఉపదేశమని, నువ్వు ఆకర్షించమని, నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నావు. దయగలిగిన తండ్రి ఈ విధంగా నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థించే ప్రతిదీ కూడా సాయం చేయండి. మా ముందు ఉంచబడుతున్న ప్రతి లేఖన భాగాలను నైనా మా ముందు ఉంచున్నప్పుడు తండ్రి మేము వాటిని నైనా గ్రహించి ఆలోచన చేసి తండ్రి మా మనసులో ఉంచుకొని వాటిని నాయన మేము ధ్యానించుకొని అక్కడ ఆరాధించినప్పుడు నాయన మాతో మాట్లాడండి, మా సేవలను వినియోగకులు దయచేయండి, మా హృదయంలో తాకండి దేవా. నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో ఆరాధించడానికి సహాయపడతామని కూడా ప్రార్థన చేస్తున్నాం. వారం అంతా కూడా నాయన నువ్వు చేసిన మేలకై వందనాలు. వాటి సర్వీస్ నుండి ఇంతవరకు కూడా నువ్వు చూపించిన ప్రేమ అంతటి కొరకై నీకు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. దయగలిగిన తన ఈ విధంగా నైనా నీ దాసునాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. పిల్లలతో నైనా వారి ప్రభావం మరి సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో, గణపరిచే విషయంలో, కొనియాడే విషయంలో నా కుటుంబాన్ని కూడా సత్యలకు నుంచి తమ ఇంతవరకు నువ్వు ప్రేమించి నాయనను తీసుకొని వచ్చిన నాయన నీ అతన్ని మా విషయంలో నాయనను చూపించే ప్రేమ అంతటి కొరకాయి నీకు వందనాలు. మమ్మల్ని నాయనను జ్ఞాపకం చేసుకొని
ఇంతగా హెచ్చించుటకు మేము ఏర్పాటు కాలం తండ్రి. మరి ప్రభు పిల్లలతో ఈ విధంగా ఆరాధించున్నట్లు నేను ఉదయకాలంలో నీ సన్నిధిలో మేము కనపడడానికి నేను ఇచ్చిన ధన్యత కొరకాయ నేను చేస్తుంటున్నాను. నేను కొత్త వారిని తీసుకురండి తండ్రి ప్రభా. నేను ఎవరైతే నైనా వాట్స్అప్ సర్వీస్ రాలేకపోయినారో, వాగ్దానాలతో ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా తీసుకురండి. ఎవరికైతే వాగ్దానాలు అవసరమో తండ్రి నేను తీసుకుంటున్నారో వాటిని కూడా ఏది అవసరమో తండ్రి వారికి ఇచ్చిన ఆయన వారిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవ వాగ్దానాల ప్రకారం భక్తితో భయంతో అయినా వారు నడుచాడానికి నాయన కృపని గ్రహించండి, ఆశీర్వదించి పంపండి. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకోకుండా దేవా నువ్వే మహిమ పొందుతున్నామని కూడా ప్రార్థిస్తుంటున్నాను. ఆయన మధ్యాహ్నం ప్రేమైంది కలిగి ఉంటుండగా నాయన మరి అన్ని విషయాలలో అక్కడ అవసరత తీరుస్తురండి. ఎవరికి కూడా నష్టం ప్రమాదం లేకుండా వంటకాడనైనా సహాయపడుతున్నామని కూడా ప్రార్థిస్తుంటున్నాను. లేగలిగినంత ఈ పరిచర్యంతో మీరు గట్టి ఫలింపు చేయండి. అక్కడ సండే స్కూల్ పరిచర్య కూడా దీవెనకరంగా చేయండి కూడా వారికి స్తోత్రాలు. ఈ విధంగా నీ దైవ హస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ నాయన ఇంతవరకు ఆయన చూపించిన ప్రేమకై వందనం చెల్లించుకుంటూ ఈ పరిచర్యను మీరు గట్టి ఫలింపు చేయమని దాల్సిన పక్షంగా ఆయన మత్తయి సువార్త 10:20 యెషయా గ్రంథం 50 అధ్యాయము 4 వచనము, యోహాను సువార్త 3:36 కొరతలైన ఆత్మ నీకు ఇస్తానన్న వాగ్దానం చేతబట్టుకు నిలబడుతుండగా దేవా నువ్వే మాకు బోధకుడవై నాయన నువ్వే కాపరివై నాయన మాకు బోధించి మమ్మల్ని తృప్తిపరచమని ఉత్సాహంతో నేను ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచమని నీ దగ్గర అప్పగించుకుంటూ తిరిగి లేచిన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 208, 206 అండి. 208, 206. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచిన నా ప్రభును పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభును పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్నన తోడ మీదరిన్ చేర్చిన క్షమించితివి. మన్నన తోడ మీదరిన్ చేర్చిన క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పై
పరచు సైతను విజయమిచ్చితివి భంగపరచు సైతను గెలచి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నాగకాయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి నాగకాయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి సాగరము చేసివై నన్ను దాచిపెట్టితివి సాగరము చేసివై నన్ను దాచిపెట్టితివి మగమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై నీతుడవు మా దేవుడా ఆమె మనసు పాడెదా నీతుడవు మా దేవుడా ఆమె మనసు పాడెదా నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. రెండో పాట పాడుకున్నామండి. రెండో పాట పాడుకున్నాం 187 185 అండి. కొత్త పుస్తకంలో 187, పాత పుస్తకంలో 185. 187 185. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు మోసేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప మోసేను
Para mulai
హల్లెలూయా నా ప్రాణం యెహోవాను స్తుతించు. అందరం పాడి చూస్తాం. స్టడీ చేస్తాం. దూతలు అనే పాట చూడండి. దూతలు మనందరం అనే పిల్లలు ఆ పాట చూస్తాము. దేవుని స్తుతించుటది. డెబ్బయో పాట చూస్తాం. 70 పాట దీనే 71 అదేనా? 71 మనం పాడాలనుకున్నాం. అందరికీ వర్తిస్తుంది. చివరి పాట దయచేసి రండి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లర స్తుతించుడి. పల్లవుని
ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మనము నూతనమైన విధానంలో ప్రభువును ఆరాధించే నిమిత్తమై కీర్తనలు 5వ అధ్యాయం అందరం తీసుకున్నామండి. 5వ అధ్యాయం కీర్తనలు 5వ అధ్యాయం అందరము ఆ భాగాన్ని మనం తీసుకున్నాం. 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. 7వ వచనం చదువుకుందాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములలో ప్రవేశించుతున్నాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడైన దేవ, నిత్యము ఆరాధించబడుతున్న దేవ, భూమి ఆకాశం పుట్టక మునుపు నుండి పరలోకంలో కోట్లాది కోట్ల దేవదూతలతోనూ 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ పరిశుద్ధుడని నిత్యము ఆరాధించబడుతున్న మా దేవ, నన్ను మమ్మల్ని కరుణించు కొరకై ఈ భూమి మీదకి నాయన తగ్గించుకొని వ్యక్తుడివై స్వరూపమైన శుభశైన లేకుండా భూమి మీదకి వచ్చి నా నిమిత్తం మా నిమిత్తం ప్రపంచంలో ఉంటున్న ప్రతి బిడ్డ విషయంలో నాయనను ఈ భూమి మీదకి వచ్చి నా కొరకు గొప్ప కార్యం, నేను పడవలసిన శిక్ష యావత్తు నీ మీద వేసుకొని నాయనను ఎంతో హేళన చేయబడి ఉమ్మేయించుకొని పిడుగులు గుద్దించుకొని ఎంటికలు బీగించుకొని ఉదారంగా వస్త్రములు తొలగించుకొని ముళ్ళకి పెట్టించుకొని భరిన పోటు పొడిపించుకొని ఇవన్నీ కూడా నేను పొందవలసిన శిక్ష నా మీదకి వచ్చిన శిక్ష అది తండ్రి. ప్రపంచంలో ఉంటున్న ప్రతి మానవు మీద ఉన్న శిక్ష అది. ఒక్కసారిగా భూమి మీదకి నాయన మరి గర్భం జన్మించి శిష్యునికి వచ్చి సుందరుడువై నిజంగా భూమి మీద నాయన నా కొరకు ఇంత గొప్ప కార్యం చేసినందుకు నీకు స్తోత్రాలు. నిత్యము ఆరాధించబడుతున్న దేవ, ఈ ఉదయకాలంలో నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమున ప్రభుత్వ పిల్లలతో కలిసి ఉదయకాలంలో మామూలుంచబడిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరొక పర్యాయము ధ్యానించిన కొరకై వాటి విషయంలో మేము నాయన మరి గమనించి మా గమనానికి తీసుకొని వచ్చి మా హృదయంలో మా సేవల్లో వాటిని ప్రవేశపెట్టి ప్రభా మేము నూతన విధానంలో నిన్ను నిండార హృదయమార మనసార నోటార ఆరాధించడానికి నన్ను మమ్మల్ని తీసుకొని వచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రియులు తీసుకురండి దేవా. వచ్చిన వారిని బట్టి నేను శుద్ధిస్తున్నాం.
పాటల ద్వారా కూడా మహిమ పొందినందుకై వాయిద్యములు ఆయన కరెంటును మీ స్వాధీనంచుకొని వాడుకున్నందుకై నీకు వందనాలు. ముందున్న పరీక్షలు దేవునికరంగా చేయము. మీ సహాయం, నీ సన్నిధి, నీ నడిపింపు, నీ ఆత్మాభిషేకం కోరుకుంటూ నేను తగ్గించుకుంటూ నిర్దిష్ట మహిమపరుస్తూ యేసు ప్రభువు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా ఈ ఉదయకాలంలో హ్యాపీ న్యూ ఇయర్ అండి. మనందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించబడి ఈ మొదటి ఆదివారం జనవరిలో మనందరం కూడా ఈ విధంగా కూడుకున్నామంటే నిజంగా మనందరం కూడా కలిసి సంతోషంగా ప్రభువుకి ఏం చేయాలంటే ఆరాధించే వారంగా ఉన్నాం. కాబట్టి కీర్తనకారుడు ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే కీర్తనకారుడు కొన్ని విషయాలు ఆరాధన అనే మాటలు ఇక్కడ పొద్దుపరిచినట్టుగా రాయబడినట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే 7వ వచనంలో నేనైతే అనే పదం కనపడుతుంది. ఏం పదం కనపడుతుంది చూడండి. నేనైతే అనే పదం ఒక అద్భుతంగా మలుపు తెస్తుంది. మనందరం కూడా వచ్చాం. నేనైతే అనే పదం కాడ మనం ఆగాలి. నేనైతే అనే పదం చాలా ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చేదిగా, లేదంటే ప్రభును ఆరాధించేటట్టుగా చేసేదిగా వాక్యము కనపడుతుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఎందుకు వస్తున్నామో, ఎందుకు పోతున్నామో కొన్నిసార్లు గ్రహింపు ఉండదు. ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టు ఉంటుంది. అయితే దావీదు అట్లా కాదు. దేవుని ఇంటికి వస్తే అట్లా చేయలేదు. ఎందుకంటే దావీదుకు మనందరికీ తెలుసు, చాలా పోరాటాలు ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో కూడా వెళ్ళిపోయినాడు, చాలా శోధనలో కూడా వెళ్ళిపోయినాడు. చివరికి కనిన కుమారుడే చంపాలనుకున్న దినాలలో కూడా వెళ్ళాడు. అయినా దేవుణ్ణి మర్చిపోయినట్టు కానీ, దేవుని ఆరాధించుకోకుండా ఆగిపోయినట్టు కానీ బైబిల్లో ఎక్కడా కనపడదండి. ఎంత ఆరాధన చేస్తాడంటే అద్భుతంగా ఆరాధన చేస్తాడు. చాలా శత్రువుల మధ్యలో కూడా మరి ఆయన ఆరాధిస్తాడు. ఈ భాగం మనం గమనించినప్పుడు నిజంగా ఆయన నేనైతే పదం ఎందుకు వచ్చింది అనేది మనకు చాలా వివరణగా ఉంది బైబిల్లో. కాబట్టి యెహోషువ కూడా అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. మీరు ఎట్లా అన్నప్పుడు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, మేమైతే వాళ్ళు అన్నారు, మేమైతే దేవుని ఆరాధించాం కానీ మాకు ఇష్టమైన దేవతను దూతను లేకుంటే విగ్రహాలను మేము ఆరాధన చేస్తామని వారు చెప్పినారు. ఆ సందర్భంలో మరి వారందరూ తప్పిపోయినప్పుడు మరి ఈయన చెప్పింది ఏంటంటే యెహోషువ నేనైతే అనే పదం అంటాడు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేనైతే అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకున్నాము. ఇప్పుడు ఇంతగా ఆరాధించడానికి కారణము ఏంటి? ప్రభువును ఆరాధించడానికి కారణం ఏంటి? కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆ ముందు చూసిన తర్వాత మరోసారి మనం 7వ వచనంలోకి వస్తాం. చూడండి, ఆయన ఎందుకు అంతగా ఆరాధించినాడో ఒక్కసారి మనం ఎవరి మధ్యలో ఉండి ఆరాధన చేసినాడో 4, 5, 6 వచనాలు జరుపుకుందాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు, చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధములాడు వారిని నీవు నశింపజేసేదవు. కపటమును చూపి నరహత్య జరిగించువారు ఎవరంట? వారు యెహోవాకు అసహ్యులు. ఎవరి మధ్యలో ఉన్నాడు దావీదు? చెప్పండి, ఎవరెవరి మధ్యలో ఉన్నాడు? నువ్వు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. ఇప్పుడు చూడండి, ఒకవేళ దుష్టత్వములో కూడా ఉంటే, అట్టి వారి మధ్యలో ఉంటే ఆరాధన వస్తుందా రాదా? మీరు చెప్పండి. అట్టి వారి మధ్యలో మనం ఉండి వచ్చినాం అనుకో, వారం అంతా ఉండి వచ్చాము కదా, వారం అంతా ఉండి వచ్చామా లేదా? ఉండి వచ్చినామా లేదా? ఈ 3 రోజులు ఉన్నా వాచ్ నైట్ సర్వీస్ రాత్రి నుండి ఉండి వచ్చామా లేదా? దుష్టత్వం ఎట్లా అర్థం అంటా చెప్పండి. దుష్టత్వమును చూసి ఆనందించి దేవుడు నువ్వు అంటే చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. ఉన్నాడు అక్కడ, కానీ గుర్తించాడు. చెప్పండి, ఏం చేశాడు? గుర్తించాడు. వారందరూ ఆరాధించకపోయినా నేను మాత్రం ఉదయకాలంలో వచ్చి, ఏమొచ్చి? ఉదయకాలంలో వచ్చి. మనం ఎప్పుడు వచ్చాం చెప్పండి? ఉదయకాలం అంటే ఎప్పుడెప్పుడు వరకు ఉదయకాలం? 10 గంటలకు ఉదయకాలమా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పెందల కాడని ఉంది. ఏంటంటది బైబిల్లో? పెందల కాడంటే చీకటిగా ఉన్నప్పుడే రావాలంట దేవునింటికి. అందుకే దావీదు నిజంగా తన అనుభవంలో తను ఆరాధించే విషయంలో గొప్పగా
తను ప్రభువును ఘనపరిచాడు. ఎంత హెచ్చించాడంటే నిజంగా ఆయన ఏమేమి వాటి ద్వారా హెచ్చించాడు, ఘనపరిచాడంటే వాయిద్యముల ద్వారా. ఎవరి ద్వారా చెప్పండి? మొదట వాయిద్యములు, తర్వాత వీణ. వీణ అంటే తెలుసు కదా మనందరికీ, గ్రోవు. ఎట్లంట? పిల్ల గ్రోవు. అంటే ఇవన్నీ కూడా దేవునిని నిజంగా ఇంపుగా వినడానికి ప్రభును గనపరిచాడు. ఇంతవరకు మనం పాట పాడాం చివరి పాటలో కదా, చివరి పాట పాడాం. ఏమనింది చెప్పండి? మొదట ఏమనుందా అంటే ఏం చెప్పరా? ఏం చెప్పరా? నువ్వే చెప్పండి అంటారు. అందరూ ఆరాధన చేసినారు పాటలో. ఎవరన్నా ఆగినారా? సృష్టి ఆరాధన చేసింది, దూతల ఆరాధన చేసినారు, ఇంకా పెద్దల ఆరాధన చేసినారు, పిల్లల ఆరాధన చేసినారు. ఇంకా చెప్పండి, వడగళ్ళు, అన్ని వడగళ్ళు, అగ్ని చేసిందా? పంచిభూతాలన్నీ కూడా. దీన్ని బట్టి చెప్పాలంటే ఉదయకాలంలోనే పంచిభూతాలని నీకంటే ముందు లేసి, ఓ ప్రభువా నన్ను సృష్టించినావు గనక నేను నమస్కరిస్తున్నాను. ఏం చేస్తున్నాయంట అవన్నీ? నీకంటే ముందు లేచి. ఇప్పుడు చెప్పండి, పంచభూతాలకు ప్రాణం పెట్టాడా? పక్షులకు పెట్టాడా ప్రాణం? దూతలకు పెట్టాడా ప్రాణం? అగ్ని వడగళ్ళకు పెట్టాడా ప్రాణం? పెద్దలకు పెట్టాడా ప్రాణం? అంటే ఎవరు పెట్టాడు? ఆ 24 పెద్దలు కాదు, భూమి మీద నశించిపోతున్నా చెప్పండి, ఎవరు పెట్టాడు ప్రాణం? నీ కొరకు తగ్గించుకొని వచ్చి ప్రాణం పెట్టాడు. అయినా మనం ఆరాధన చేయడు. వాళ్ళైతే చేస్తున్నారు తెలుసా? దావీదు పొగుడుతున్నాడు, కొనియాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ఎట్లా ఆరాధన చేస్తున్నాడు అంటే అద్భుతం. చూడండి, ఒక మాట మీకు నేను పరిచయం చేస్తాను, దయచేసి రండి. ఒక మాట మీకు నేను పరిచయం చేస్తాను. దానికి ముందు ఇప్పుడు మనందరం కూడా ఒక భాగానికి వస్తాం. రండి, ఆ మాట మనం అద్భుతంగా ఆరాధన చేసినట్టుగా దావీదు చూస్తున్నాం. చూడండి, పుట్టినట్లు 5వ అధ్యాయం పుట్టినట్లు ఏమనుంది? ప్రధాన గాయకునికి పిల్లను గ్రోవితో పాడదగినది దావీదు. ఏమిటో పాడదగినదంట చెప్పండి? పిల్ల గ్రోవి అంటే ఇది కొన్ని సార్లు మనకు అర్థం కావు. చూడండి, మీకు ఒక వచనం నేను గుర్తు చేస్తాను. చాలా మటుకు మనము ఆరాధన అన్నిటితో చేయాలంట. ఇంతవరకు మనం వాయిద్యాలు వచ్చాం, కంజారు కొట్టాం, ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తారు? ఆనందంతో ఏం చేస్తుంటారు చెప్పండి? ఏం చేస్తుంటారు? మనకు రావి. బైబిల్ ఉంది అంటే అట్లా చేస్తే ఇదంతా అల్లరైపోతుంది బ్రదర్ అంటే కాదు. దావీదు ఏం చేశాడు మరి? అదంతా దేనికి చూపిస్తుంది? ఉత్సాహానికి, సంతోషానికి, సమాధానానికి, ఇంకా ఎవరి లేని సంతోషం దేవుడు ఇచ్చాడని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కలిగిన వాటితో అన్నిటితోనూ ప్రభువు ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? హృదయముతోనూ, తర్వాత మనసుతోనూ, అవయవులతోనూ ప్రభును కనపరుస్తున్నాడు. అంతేకాకుండా ఎక్కడొచ్చి ఆరాధన చేస్తున్నాడంటే ఇది చాలా గమనించాలా. దేవుని ఇంటికి వచ్చి, మందిరానికి వచ్చి ఆయన వైపు చూసి ఏమంటున్నాడో తెలుసా? ఆరాధన చేస్తున్నాడు. ఇది చాలా గమనించవలసిన వారమే ఉన్నాం. కొన్నిసార్లు చాలా మంది ఎట్లున్నారంటే ఈ దినాలలో ఆరాధన అంటే ఏదో అక్కడ పోవాలి, మేము కనపడాలి, లేకపోతే ఏదో రొట్టె రసం తీసుకొని రావాలన్నట్టు వస్తారు. కానీ అయితే అక్కడున్న అప్పుడు ఆ దినాలలో దావీదు చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా స్పష్టంగా ఆరాధన చేశాడు. ఆరాధన అనేది కేవలం మన దేహంతో కాకోకుండా వాయిద్యములతోనూ, ఇంకా కీర్తనలతోనూ, ఇంకా ఏం చేయాలంట? సంగీతములతోనూ ప్రభువును కొనియాడాలి. చూడండి, ఇంతమంది ఉన్నాం. కొన్నిసార్లు ఒకరికి ఎవరికైనా బాగా కొట్టేవాళ్ళు, కన్యాడు కొట్టారు, తబలా కొట్టారు, ఏదో పని మీద వెళ్ళిపోయినారు అనుకో, ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మీరు చెప్పండి, ఏమవుతుంది? నిశ్శబ్దంగా ఉండాలి, అంతేనా? అయితే మనం కూడా దావీదు వలే మనం కూడా ఏం చేయాలా? అట్టి వారి మధ్యలో ఏం చేసినాడట? ప్రభువును కనపరిచాడట. ఎట్టి వారి మధ్యలో? దుష్టుల దగ్గర, డాంబికుల దగ్గర, ఇంకా పాపం చేసే వారి దగ్గర, ఇంకా అబద్ధములు ఆడే వారి దగ్గర నేనైతే అన్నాడు. వీళ్ళందరూ ఉండగా నేనైతే, ఇప్పుడు చూడండి, పత్రికల్లో కొన్ని ఓట్ల లిస్టులో చూస్తే లక్షల మంది ఉండొచ్చు, అంతేనా? అందరూ ఆరాధన చేస్తున్నారా? మన వారమంతా వాళ్ళ మధ్యలో తిరిగి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలి? వాళ్ళు గ్రహించాలా? నువ్వు గ్రహించావనుకో, నువ్వు వచ్చి ఏం చేయాలి ప్రభు దగ్గర? అది ఎప్పుడు చేయాలా? అసలు నువ్వు ఉదయం పరిగెడుతూ వచ్చినప్పుడే నీ ఆరాధన దేవునికి చెందింది తెలుసా? నువ్వు దేవునింటికి వచ్చినప్పుడే, అంటే ఎప్పుడు? 10 గంటలకు వచ్చినప్పుడు కాదు ఆరాధన.
నువ్వు ఎప్పుడైతే ఇంట్లో సిద్ధపడి నేను 6 గంటలకు 8 గంటలకు 9 గంటలకు ఏమై నేను ప్రభు దగ్గర నమస్కరించాలి అని ఎప్పుడైతే తలుపు ఉంటుందో అప్పుడే నీలో ఆరాధన అక్కడే ప్రారంభమవుతుంది. చాలా మంది ఇక్కడ వచ్చినాక అంటారు, అది కాదు దాని అర్థం. అందుకే భక్ష్యం గారు ఆ దినాలలో ఆ శనివారమే సిద్ధపాటు. ఏంటంటే చెప్పండి, శనివారమే సిద్ధపాటు. ప్రభా రేపు ఏమేమవుతున్నావో నాకు ప్రజలందరూ కూడా నేను తెలియపరిచినప్పుడు ప్రజలందరూ కూడా ఏకదాటిగా ఒకే స్వరముతో గంభీరంగా ఆమేన్ అనేవారుగా ఉండాలి ప్రభువా. అందరూ కూడా వారి హృదయాలతో ఈ వారమంతా కాపాడినందుకు వారు కూడా ఏం చేయాలా, ప్రభువును ఆరాధన చేయాలి అని ఆయన కూడా ప్రభు సన్నిధిలో రాత్రంతా మొరపెడుతుంటాడు. ఎవరు? భక్సింగ్ గారు. మరి ప్రజలందరూ కూడా ఆ దినాలలో ఎబ్రోనుకు దాదాపు 10-20 కిలోమీటర్లు అయినా ఎట్లా వచ్చేవాళ్ళు తెలుసా? సైకిళ్ళ మీద. ఆ దినాలు సైకిల్ లేనివాడు ఇంకా చాలా పేదోడు. ఎడ్ల బండ్ల మీద ఉదయకాలంలోనే ఆ మైదానంలో వదిలిపెట్టట అందరూ కూడా ప్రజలు ఏం చేసేవాళ్ళట చెప్పండి, దండోపదండాలుగా. అప్పుడు ఒకరిద్దరు గారు పిల్లలు తెలుసా, ఒక్కొక్కరికి 8 మంది 10 మంది 12 మంది కూడా ఉన్నారు తెలుసా. వాళ్ళు ఎట్లా తీసుకొని వస్తున్నారు? ఇప్పుడు ఒక్కరికి ఇద్దరికే ఏం చేస్తున్నారు చెప్పండి. ఆరాధన చేయడానికంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరాధన అనేది ఉదయకాలంలో చూడండి, దయచేసి ఆయన ఏం చేశాడంట, ఏవే వాటితో ఆరాధన చేశాడో మనం ఈ సందర్భంలో మనం తెలుసుకున్నాం. చూడండి దయచేసి సహోదరి సోదరుడా, మనం ఆ మాటను గమనిస్తాం. మొదటి సామ్యూయేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. దావీదు ఏం చేశాడో చూస్తాం. ఇలాగ పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారులు దేవుని కొండకు చేరుదువు అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము స్వరమండలము పెట్టుకోండి. స్వరమండలము, తంబూరా, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేస్తూ ఏమేమి తీసుకొని రావాలంటే చెప్పండి మందిరానికి చెప్పండి. ఇప్పుడు తీసుకొని వచ్చారా? 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నోరు తెరవరు. కొన్నిసార్లు పాట రాదు, వాక్యం రాదు, ఎక్కడున్న గొంగడి అక్కడే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సహోదరి సోదరుడా, చాలా మంది ఏమనుకుంటున్నారంటే హృదయంతో కేవలం ఆత్మతో లేదంటే శరీరంతో ప్రాణంతో మంచిదే. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు దావీదు ఎట్లంట, ఒక సమూహం దిగి వస్తానంట. ఎవరు వాళ్ళు చూడండి, వాళ్ళు చెప్పారు. ఎవరు? ప్రవక్తలు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తారు. నిజంగా ఒక్కటి కొట్టాలంటే మనకు శాత కాదే. ఏం కొట్టాలంటే కొట్టాలంటే శాత కాదు, ఇవన్నీ శాత కాదు. మనం ఎవరితో వస్తారు తెలుసా? మేమే ఆరాధన చేస్తాం, మేమే కనపరావాలి. ఎప్పుడు వస్తున్నావు? ఒక్క నోటితోనే ఆరాధన చేయలేప్పుడు ఇక్కడ ఇన్ని ఉంటేనే ఆరాధన చేయాలట. మరి అన్ని కలిగి ఉన్నాడు ఎవరైనా చెప్పండి. అట్లా ఆరాధన ఇష్టపడతారట. మరి మనకు తపలా కొట్టేది రాదు, డోలక్ కొట్టేది రాదు, కంజాలు కొట్టేది రాదు. స్త్రీలు చూస్తామా, మళ్ళీ వారు కొంగులు వేసుకుంటే నిద్రపోయేకి వస్తారు. అంతేనా? అంటే ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నాము? ఇక్కడ అదే అన్నాడు. నేనైతే ఏమన్నాడు ఇంకా చూడండి, మనం గమనించినట్లయితేనా ఆయన గురించి ఇంకా ఏం తీసుకొని వచ్చాడంట. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 40వ వచనం గమనిస్తాం. 1వ అధ్యాయం 40వ వచనం. మరియు ఆ జనులందరూ ఆయన వెంబడి వచ్చి ఏం చేస్తున్నారంటే చెప్పండి. పిల్లను గ్రోవిని ఊదుచ్చు. ఏం నాదం అంట? వాటి నాదము చేత ఏమైందంట? ఆరాధన నేల బద్దలవునట్టు అత్యధికంగా ఏం చేశారట వాళ్ళు? ఆరాధన ఏముండాలో తెలుసా మనకు? సంతోషం ఉండాలా. ఇప్పుడు ఎంత ఏడ్చుకుంటూ వచ్చింటారు. ఏదన్నా నాకు ఈరోజు మేలు చేస్తాడేమో, ఈరోజు ఏదైనా చేస్తాడేమో, ఈరోజు వాగ్దానం తీసుకునే పోతాడా ఎంతమంది వచ్చింటారు చెప్పండి. ఈరోజు వాగ్దానం కొరకు వచ్చిన వాళ్ళు చెప్పండి. ఇంకా మళ్ళీ కనపరాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే సోదరుడా, ఇక్కడ గొప్ప ఆనందం ఉంది.
నువ్వు నిజంగా ఇంతవరకు నీకు ఒకవేళ క్యాస్వ కానీ తపల కానీ వాయిద్యంలో రాకపోతే స్త్రీ అని పురుషులని లేరు బైబిల్లో. ఎవరైనా పాడలేరా, వాయించరా? ఈ తపల దానమన్న ఉన్నాడు, తెలుసా మీకు? తపల దానమన్నని రాయచోట వాళ్ళకి అసలంట బక్షి గారి దినాలలో ఆయన తపల దానమన్న గారు ఆయన కూడా ఆ తపల కొడితే ఎట్టుంటుందంటే పరలోకం అంతా దిగొచ్చినట్టుంటుందంట. ఎట్టుంటుందంట చూడండి. ఆ వరమంట వారి పిల్లలు 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 ఎవరైనా కదండి, వారి మునవళ్ళు కూడా ఏమంటారట, డుంటు డుంటు ఇంకా వాయితారు, దుమ్ము లేపుతారంట ఎక్కడైనా. అస్సలు ఎట్టుంటుందంటే ఒక పరలోక నిజంగా ప్రభావం ఈ భూమి దిగి వచ్చినట్టుంటున్నాను. మీటింగ్ ఆ రోజు కాన్వకేషన్ జరిగేటివి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కేవలం ఏదో మనం వస్తున్నాం కదా పోతున్నాం కదండి. దావీదు అంటున్నాడు నిజంగా అద్భుతం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరాధన చేయాలి. అందుకే ఇక్కడ ఇంకొక మాట నేను మీ గమనానికి తీసుకొని వస్తాను. రండి, ఇంకా ఇంకొక మాట ఉంది, ఆ మాట కూడా మీకు గమనిస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 29వ వచనం. యెషయా చూడండి 30వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా గమనిస్తాం. 30వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిస్తాం. 30వ అధ్యాయం అందరం తీసుకుందామండి. 30వ అధ్యాయం 29వ వచనానికి తీసుకుందాం. రండి 30వ అధ్యాయము దయచేసి రండి. రాత్రి యందు పండుగను ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఏం పాడుదురు? సంగీతము పాడుదురు. ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు. ఇప్పుడు చాలా గమనించండి. యొక్క పర్వతమునకు పిల్లను గ్రోవి నాదముతో ప్రయాణం చేయవారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. ఎంత అద్భుతం అండి. సంతోషం దేనికి వస్తాం చెప్పండి? సంతోషించాల ప్రభు దగ్గర. ఏం చేయాల? పాత సంవత్సరం అంతా పోయింది, ఇంకా సంతోషం కూడా కొంతమందికి. యువతని దాటించినాడు కదా, ఏమైనా సంతోషంగా వచ్చినారా ఈరోజు చెప్పండి? వచ్చారా? రాలేదా? ఎక్కడిది బ్రదర్ సంతోషము? నిన్ననే పోయింది రాత్రికి, ఆ వాగ్దానం చేసుకుంటే ఏ విధంగా వచ్చినట్టావా? సంతోషం అంటే ఏంటి చెప్పండి? అది ఎవరు తీసేయలేరు. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆ సంతోషం, ప్రభు ఇచ్చిన సంతోషం ఎవరు తీసేయలేరు. అందుకే డాంబికుల దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర నుండి సంతోషము తీసేయలేదు. ఎవరు సంతోషం? ప్రభు సంతోషం. దావీదు అనుభవం నిజంగా అనువుగా ఆయన ఆరాధన చేశాడు. ఎక్కడైనా చేస్తాడు ఆయన, తెలుసా? ఎక్కడైనా చేస్తాడు. అడవిలో చేశాడు చెప్పండి, మామ మరి తరిమినప్పుడు చేశాడు, చేయలేదా? శ్రమలు వచ్చినప్పుడు చేశాడు, అనేకులు ఆయన మీద పడినప్పుడు కూడా శత్రువులు చేశాడు. ఆరాధన అంటే సామాన్యంతో కూడింది కాదు. కాబట్టి సోదరుడా, ఏదేమైనా ఉదయకాలంలో ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు 7వ వచనానికి వస్తారు. నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరములలో ప్రవేశించుతున్నాను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కును చూచి నమస్కరిస్తున్నాను. ఏం కలిగి ఉన్నాడంట? వచ్చి భయభక్తులు కలిగి ఉన్నాడంట ఆరాధనలో. చెప్పండి, ఏం కలిగి ఉన్నాడంట? రెండోదిగా చెప్పండి, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడంట? ఏం కలిగి ఉండాలా ఆరాధనలో? చెప్పండి, భయం కలిగి ఉండాలి. భయం అంటే ఎట్లా? లేదంటే సేవకులు చూస్తారు, సేవకులు చూస్తారు, అంటే పెద్దలు చూస్తారు, విశ్వాసం చూస్తారు, ఎవరికొరు భయపడడం కాదు. మనందరం కలిసి ఎవరికి భయపడాలా? చెప్పండి, భయభక్తులు చాలా అవసరం అండి. భయభక్తులు అనేది, ఈ భయభక్తులు లేకపోతే నీలో నాలో ఆరాధన రాదు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపలా. ఏగులో ఉందన్నమాట. ఏముంది చెప్పండి? నీ భక్తిని బట్టి నీకు ధైర్యము పుట్టింపదా. నీ యథార్థ ప్రవర్తన బట్టి నీ నిరీక్షణకు ఆధారము కాదా. కాబట్టి కొన్నిసార్లు ఆధారం లేని ఆరాధన చేస్తాం, కొన్నిసార్లు ఆనందం లేని ఆరాధన చేస్తాం. నిజంగా చెప్పుకోవాలి. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి మనకు. ఈయన కూడా ఎట్లున్నాడంట చెప్పండి, ధార్మికులు నీ సన్నిధిన నిలవరు, పాపం చేయవారు నీకు అసహ్యులు, అబద్ధమాడు వారు నీవు. పైన ఏమందంటే నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు. ఆనందించే దేవుడు అంటావు.
ఎందుకు? ఆనందం. కాబట్టి ఆనందంతో చేయవలసిన ఆరాధన అండి ఇది. రెండోదిగా భయభక్తులతో చేయవలసిన ఆరాధన. చూడండి, భయభక్తులతో ఆరాధన అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. దయచేసి ఆ మాట కూడా చదువుకుందాం. భయభక్తులు అనే మాట రండి. 115వ కీర్తన 11 కీర్తనలు తీస్తాం. 115వ కీర్తన 11 నుండి 13 వరకు. దయచేసి అక్కడ చాలా అద్భుతంగా పిల్లలు పెద్దల గురించి రాయబడింది. చూడండి, ఆ మాట అందరం తీసుకుందాం. 115వ కీర్తన దయచేసి 12 వచ్చిన ముందు చదువుదాం. 12 వచ్చినాం. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు. 11 వచ్చిన సారేమో 11 వచ్చినాం. యెహోవా యందు భయభక్తులు చాలా గమనించండి. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయం, వారికి కేడెం. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చాలండి. ఇప్పుడు 13 వచ్చినములో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు వారిని యెహోవా ఆశీర్వదించును. భయభక్తులు ఎవరికి ఆశీర్వాదము? చెప్పండి, ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? ఇప్పుడు చెప్పండి, మనందరం కూడా ఆశీర్వాదం కావాలని వస్తాం కదా. ఒకసారి ఎవరికి వస్తుంది అనుకోవట్లే? పాట పాడవు, సంతోషించవు. ప్రభు ఇంతగా నన్ను ప్రేమించినాడు, ఇంతగా నన్ను తీసుకొని వచ్చాడు, ఇంతగా నన్ను కాపాడాడు, ఇంతగా పోషించాడు. ఈ సంవత్సరం, గత సంవత్సరం అంతా పోషించాడు, నూతన సంవత్సరం ప్రవేశించబడ్డాను అని ఎప్పుడైనా మనసు పూర్తిగా హృదయం నిండా ఆరాధన పెట్టుకొని గంభీరంగా ప్రభు ప్రజల్లో ఎప్పుడైనా ఆరాధన చేశావా? ఏమా చేశారా? ఇంతవరకు చేయనోళ్ళు చెప్పండి. ఇంతవరకు చేయనోళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆరాధన చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు చేయకపోతే నువ్వు చేసేటప్పుడు నేర్చుకో. ఎందుకంటే దేవుని ఆరాధించడం అనేది దావీదుకు నిజంగా దినదినం కొత్తగానే ఉంటుంది. ఎట్లుంటుందంట? దినదినము నూతనంగానే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే సోదరుడా, అక్కడ ఉంది ఎవరెవరు ఆరాధన చేయాలంటే కుటుంబంలో ఎవరు ఉండకూడదంట, ఇళ్ళలో ఎవరు ఉండకూడదంట. ఏమన్నది చెప్పండి. రెండోది సంతోషం. ఫస్ట్ సంతోషం, రెండోది భక్తి ద్వారా ఎవరెవరు రావాలంట? పిల్లలేమి పెద్దలేమి అందరూ వచ్చి ఏం చేయాలంట? వీణ పట్టుకోవాలి. అంటే వారికి వచ్చిన వరాలను ఏం చేయాలంటే మందిరంలో కూర్చొని ప్రభువును కొనియాడాలి. కొన్నిసార్లు పిల్లలు తీసుకొని రాదు, కొన్నిసార్లు పిల్లలు ఏడుస్తున్నారని వాళ్ళ మీద సాగు చెప్పి కుటుంబాలు ఇళ్ళలో ఉండేవారు ఎంతమంది లేరు చెప్పండి? ప్రభు పిల్లలే. మళ్ళా ప్రభు బిడ్డలని చెప్తాం, పరిశుద్ధులు అని చెప్తాం, విశ్వాసులు అని చెప్తాం. ఏం చేస్తుంటాం? రాలేదు. కారణం అందుకే ఇక్కడ అన్నాడు. ఇప్పుడు 13 వచ్చింది చూడండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. భయభక్తులతో వస్తే నీకు నాకు నిజంగా ఆరాధన తర్వాత నీ జీవితంలో ఈ సంవత్సరము ఆశీర్వాదం ఉందండి. ఆరాధన చేస్తే ఆశీర్వాదం ఉందంట. ఏముందంట చెప్పండి? ఆరాధన చేస్తే కూడా ఆశీర్వాదం ఉందంట. మరి ఎన్నిసార్లు ఆరాధన చేయలే ప్రభును? ఎన్నిసార్లు ప్రాణపెట్టిన నీ కొరకు ప్రాణపెట్టిన ప్రభును ఎందుకు చేయలే? నీ పిల్లలు తీసుకొని వచ్చి దేవుడింటికి ఎందుకు రాలే? ఎందుకు ఉదయకాలంలోనే ఎందుకు రాలే? ఎప్పుడు వచ్చాడంటే చూడండి 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం కదా. ఏమని వచ్చాడట? 5:7 నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరంలో ప్రవేశించుతున్నాను. ఏం చేసినాడంట? ప్రవేశం. ఆరాధన చేసే విషయంలో కూడా ఎక్కడొచ్చి ఆరాధన చేయాలా? దేవుడింటికి వచ్చి నువ్వు ప్రవేశపడి ఇతనికి ఏం చేయాల? అందుకే కోరాహు పిల్లలు అంటారు. ఏమంటారంటే 84వ కీర్తన అనుకుంటా. చూడండి ఏమంటారంటే వాళ్ళు, నీ మందిరము చూడండి, ఆ మాట చూస్తాం. నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట కంటే 1000 దినములు 1000 దినముల కంటే శ్రేష్టం. ఎన్ని దినాల కంటే? 1000 దినముల కంటే. ఎన్ని దినాల కంటే చెప్పండి? ఒక్క దినం గడిపినా ప్రభు సన్నిధిలో 1000 దినముల కంటే ఒక్క దినమే శ్రేష్టం అంటబ్బా. నిన్ను అడుగుతున్నాడు, నువ్వేమి ఇంతవరకు రాలేదని అడగలేదు. గుర్తుపెట్టుకో, ఇంతవరకు నువ్వు రాలేదని అడగలే. ఈ దినం వచ్చావు, ఈ దినం నువ్వు నిలబడ్డావు, ఇక్కడ కూర్చున్నావు. ఇప్పుడు ఏం చేయాలి?
చెప్పండి. 1000 దినాలు ఒకేలా దుమ్మ కొట్టిండొచ్చు, ఆగిండొచ్చు, సాగు నెప్పిండొచ్చు, డాంబికులు ఉండొచ్చు, పాపంతో దుష్టత్వంతో బయట తిరిగిండొచ్చు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? కోరాహు పిల్లలు అన్నారు. వాళ్ళు ఆయన చనిపోయే దాన్ని బట్టి దృష్టిని భయపడి ఈ మాటలు రాస్తారు. ఎవరు? కోరాహు పిల్లలు ఎందుకు రాశారో తెలుసా? మేమైతే మొన్నలేము నాయన, ఏ దినంలో ఎట్లా గడిచిపోయింది, ఆయన జీవితంలో గడిచిపోయింది. అది ఎంత భయంకరమైంది. నోరు నేల నెగ్గి భూమి నెరవేర్చి ఏం చేయబడ్డారంట? కోరాహు అంటే తను చేసిన పాపాన్ని బట్టి అందరూ కూడా తనను సహకరించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయినారట? ఇది చూసినారు. ఎవరు వీళ్ళు? కోరాహు కుమారులు. ఇప్పుడు రాసేసినారు. ఏమని? 24వ కీర్తన వాళ్ళే రాసింది. ఉందా? పై పుట్టినట్టు చూడండి. కోరాహు ఏ కీర్తన అంటే చెప్పండి. వాళ్ళు కూడా ఏం చేసినారు తెలుసా? కీర్తన. ప్రతిదీ కూడా కీర్తించాలి, మనం కొనియాడాలి, ఘనపరచాలి. కనుక అందుకే సోదరుడా ఇక్కడ ఏమంటున్నాడంటే, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. కనుక సోదరుడా, నువ్వు రాగలిగినావు, నువ్వు వచ్చినందుకు దేవుడు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు 1000 దినములు పక్కన పెట్టేసి, 10 నెలలు పక్కన పెట్టేసి, లేదంటే 10 ఏళ్ళు పక్కన పెట్టేసి, లేదంటే సంవత్సరం పక్కన పెట్టేసి, నెలలు పక్కన పెట్టేసి, ఇప్పుడు ప్రభు నిన్ను ఒకటే అడుగుతున్నాడు. ఈ ఉదయకాలంలో ఈ దినం వచ్చావు, నన్ను ఆరాధన చేయవా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఈ దినం వచ్చావు, నువ్వు ఆరాధన చేయలేవా? 1000 దినాలు ఎక్కువనా, ఒకరోజు ఎక్కువనా? 1000 దినాలు ఆరాధించే వారిని ఒప్పుకోవాలా దేవుడు? మామూలుగా అయితే అట్టి వారి ఆరాధన కూడా ఒప్పుకుంటున్నాడంటే ఎంత తండ్రి మనకు. వీళ్ళు రాశారు దుఃఖంతో, మా నాన్న కాలం పోయింది, మా కాలమైన మేము ఏం చేయాలి? ప్రభువును కీర్తించాలా, ఆరాధన చేయాలా, కొనియాడాలా, ఇంకా వాయిద్యములు, ఇంకా సంగీతం, ఇంకా అక్కడ ఏం పట్టుకున్నాడు దావీదు? ఏమి పట్టుకున్నాడు? గురోవి. పిల్ల గురోవిని పట్టుకొని ఎంతో సైన్యముతో, మండలముతో నాదం చేస్తూ వచ్చాడంట. ఎంతో ఇంపుగా చేశాడంట. అది కూడా ఎట్లంట? ఎంతో ఇంపుగా చేశాడంట. మనం కొన్నిసార్లు ఎనుక ముందు ఆరాధన చేస్తాం, కొన్నిసార్లు పాట పాడితే చెప్పండి మనం తొందరపడతాం. నిజంగా సోదరుడా, దేవుడు దావీదు ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నమస్కారం అనేది చాలా అవసరం అండి. చూడండి, నమస్కరించే విషయంలో చాలా మంది దగ్గరికి పోతే, మనకు సాయం చేసిన వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తాము? నీరుక్కొని ఏమన్నా చెప్తామా? ఏం చేస్తాం చెప్పండి? ఎవరన్నా హెల్పింగ్ చేసినారనుకో, పెద్ద ఉన్నవారు ఏం చేస్తాం చెప్పండి? లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు హెల్పింగ్ చేశారనుకోండి, సహాయం చేశారనుకోండి, హాస్పిటల్కి వచ్చి మీరు దేవునిలాగా వచ్చారు అంటామా? ఏమొచ్చారు? ఇలాంటి ఎక్కడైనా పడిపోయినా మనకి యాక్సిడెంట్ అయ్యి, మీరు ఏమై వచ్చినారు మా దగ్గరికి? దేవుడే తీసుకొని వచ్చినాడు అంటాం. మరి ఇంత సహాయం చేసి ఇతరులు దాటిస్తే మరి ఏం చేస్తున్నాము? కనుక చాలా జాగ్రత్తగా ఆరాధన చేయాలి. అందుకే ఆయన అన్నాడు, ఆయన ఏమంటున్నాడంటే 5వ వచనంలో, ఎవరి దగ్గరికి పోయినాడంటే భయభక్తులు కలిగిస్తున్నాడంట. చూడండి, ఏం కలిగి ఉన్నాడంటే భయభక్తులు కలిగి ఉంటున్నాడు. అందుకే మనం ఇంకా పిల్లల గురువుల గురించి మనం చూసినట్లయితేనా, భయభక్తుల గురించి మనం గమనించినట్లయితేనా సోదరుడా, ఒక అద్భుతమైన మాటలు ఇంకా ఉన్నాయి. అయితే అక్కడ రాయబడిన మాటలు ఆయన అన్నాడు, భయభక్తుల గురించి మాట్లాడతాడు. యువన దయచేసి రండి, ఇంకొక మాట నేను చెప్తాను, ఆ మాట కూడా మనం గమనిస్తాము. ఎట్లా నమస్కరించినాడంట? ఆ నమస్కారం కూడా ఎట్లా చేసినాడో రాయబడింది. 132వ కీర్తన 7వ వచనం. 132వ కీర్తన 7వ వచనం. ఎట్లా నమస్కరించినాడో చూడండి. 130 చూడండి, 2వ కీర్తన మరి 7వ వచనాన్ని మనం అందరం తీసుకున్నాం. 132వ కీర్తన 2వ వచనం. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బల సూచనమైన మందసముతో కూడారము, నీ విశ్రాంతి స్థలములలో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రములే ధరించుకొందురు గాక. ఇప్పుడు చాలా గమనించండి, నీ భక్తులు ఉత్సాహగానం చేయుదురు గాక. నీ సేవకుడు దావీదు నిమిత్తము నీ అభిషేక్తునికి విప్పుడువై ఎంత గొప్ప ఆరాధన! ఎంత ఆరాధన అంటే చాలా అద్భుతమైన ఆరాధన చేయగలిగినాడు.
ఇక రాయబడిన మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే సోదరుడు ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. ఎవరు నివాస స్థలం అంటది? ఆయన నివాస స్థలమునకు పోదుము. ఇప్పుడు మనం కూర్చున్నాం చూడండి, ఆ స్థలం ఏదో తెలుసా? ఆయన స్థలమే. దీని ఇంకా ఏమంటారంటే ఆరాధన స్థలం రాసింటారు ఇక్కడ బోర్డుల మీద. చెప్పండి, ఏ స్థలం అంటారు మన మందిరాలను? ఆరాధన ప్రార్థన మందిరం అనుకుంటారు. ప్రార్థన మందిరం ఏంటంట? చెప్పండి, ఆరాధన ప్రార్థన మందిరం. ఇక్కడ జరిగేదంతా ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతము ఆరాధన. ఎవరిని ఆరాధన చేయాలా? నిన్ను నన్ను సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. కనుక సోదరుడా గుర్తుపెట్టుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ చూడండి, ఆయన అన్నాడు, దిక్కును చూచి నమస్కరించుతున్నాను. ఇక్కడ చూసట ఆయన దిక్కును చూచి, అది కూడా ఎట్లా? పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించాడట. ఆయన దిక్కు చూసి నిజంగా ఆయనను ఆరాధన చేస్తున్నాడు అనమాట. చూడండి, ఇంకా మనం గమనించినట్టు ఆయన దిక్కును చూచి, లేదంటే ఆయన మందిరం పరిశుద్ధ స్థలం ప్రవేశించిన మాట చూస్తాం. ఆ మాట చూసుకొని ముగిస్తాం. చూడండి, 11వ అధ్యాయం 4, ఇదే కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిస్తామండి. పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. చూడండి, పరిశుద్ధ స్థలం ఎక్కడున్నాడంట ఆయన? చెప్పండి, ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా ఉన్నది. ఎవరిని చూస్తున్నాడంట? కింద భాగం చదవండి మా, పూర్తి చేయండి. తన దృష్టి చేత ఆయన వారిని ఆరాధన చేస్తున్నారా లేదా? ఏం చూస్తున్నాడంట? చెప్పండి, అది కూడా ఎవరినే ఉందంట, ఒక్కనే కాదు. నువ్వు నేను ఆరాధన చేసేకి వచ్చా. మరి ఇప్పుడు ఆరాధన చేసేకి వచ్చాము. దావీదు వచ్చాడు, చేస్తున్నాడు. ఆయన భయం ఏంటంటే తెలుసా? కనదృష్టి లోకమంతా సంచరిస్తుంది కనుక నేను ఆయనను ఆరాధించలేకుండా లేదు. ఇంకొక మాట ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. నేను ఎక్కడ పోయినా అక్కడ ఉండవు. ఆకాశానికి వెళ్ళినా అక్కడ ఉన్నావు, సముద్రం లోపల పోయినా అక్కడ ఉన్నావు, తూర్పు పోయినా అక్కడ ఉన్నావు, పడమటికి పోయినా అక్కడ ఉన్నావు. ఎక్కడ లేవు? చెప్పండి, 139 కీర్తన అనుకుంటా. ఎక్కడ లేవు? అంతలక్క ఉన్నావు కాబట్టి ఇదిగో ప్రభు నేను వచ్చాను అని దావీదు ఏం చేశాడంటే దేవునింటికి వచ్చి తను ఆరాధన చేసినట్లుగా మనకు కనపడుతుంది. సోదరి సోదరుడా, చాలా జాగ్రత్త కలిగిన వారంగా మనము ఆరాధన చేసేవారు ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడిన 138 2వ వచనం చూడండి. కీర్తన 138 2వ వచనం. ఏం చేస్తున్నాడంట? నీ పరిశుద్ధ స్థలము వైపు నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను నీ నామమునకు కృతజ్ఞత స్తుతులు నేను పదం మీద చెప్పుకుంటూ వచ్చాను. నేనైతే నేను ఉండలేనయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎరుకులు వచ్చినా ఉదయకాలం నేను సన్నిధికి చేరి నేను పెందల కాడే నీ సన్నిధికి వెళ్ళిపోయి నేను ఆరాధన చేస్తానయ్యా, పాటలు పాడతానయ్యా, కీర్తిస్తానయ్యా, నా నోటితో సంగీతంలో వాంచుతానయ్యా, సరమండలం తీసుకొని వస్తానయ్యా, అనేకులు తీసుకొని వస్తాయా. ఆయనే కాదు వచ్చిండేది, ఎంతమంది తీసుకొని వచ్చినాడు? సైన్యం ఎందుకు వచ్చిందంట. ఎవరు వాళ్ళు? మామూలు మనుషులు కాదు, ప్రవక్తలు. ఒక సైన్యం. నువ్వు నేను ఆరాధన చేస్తున్నావు అంటే ఒక సైన్యం తీసుకొని రావాలి. వెనక వచ్చేకి మనకే బరువు. నువ్వు తీసుకొని వస్తాం, మనం వచ్చేకి బరువు. సోదరులు చాలా జాగ్రత్త. దేవుడు ఈ ఉదయకాలంలో నూతనమైన విధానంలో దేవుడు మనకు మాట్లాడుతూ వచ్చాడు. గతం దాని గురించి నువ్వు ఆలోచన చేయద్దు. నువ్వు ఎప్పుడు రాలేదే, నేను ఇంతమంది ఆరాధన చేస్తే నన్ను ఏమనుకుంటారో అని నువ్వు అటువంటి తలంపై పెట్టుకోవాలి. ఈరోజు తీర్మానించుకో, ఆరాధన చేయాల ప్రభువా, నా జీవితం నేను నీకు సమర్పించుకోవాలి నాయన. నా జీవితంలో నాయన ఇన్ని నాకు ఈరోజు ఉదయకాలంలో నాకు నీ వాక్యం ద్వారా చూపిస్తు. వాక్యమే దేవుడు. చెప్పండి, ఎవరంట? వాక్యమే దేవుడు. అందుకని భయభక్తులతో ఆరాధన చేశాడు. పిల్లలు గృహం తీసుకొని ఆరాధన చేశారు. ఎవరు బానిలే, పెద్దలు బానిలే, పిల్లలు బానిలే, సైన్యాన్ని బానిలే, అందరికీ ఆయన కూడా ఒక దర్శనంగా ఉన్నాడు. వారికి రండి మనం వెళుదాం, దేవునిని ఆరాధన చేస్తాం. అట్టి వాటిగా మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాటికి ఈ మాట మన హృదయంలో మరి నెరవేర్చి ఆరాధించేటట్టుగా నూతనమైన విధానంలో
మనము మన ఆత్మలు అప్పగించి భయభక్తులతో ప్రభుని ఆరాధించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ సమయంలో మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందామండి. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాము. పాటలు పాడే సోదరులు రండి. పాటలు పాడేవారు రండి. పాట సంఖ్య 201 199. కొత్త పుస్తకంలో 201, పాత పుస్తకంలో 199. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివినా యోగములను, భరించితివినా వ్యసనములను, భరించితివినా యోగములను, భరించితివినా వ్యసనములను. హరిగితి నాకై కలువరికి, హరిగితి నాకై కలువరికి, పరిహారించితి పాప శిక్షను, పరిహారించితి పాప శిక్షను. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మనకి క్రమములపై రాయబడి
సండే స్కూల్కు సిస్టర్ శ్రావణి సార్ వచ్చేసి ప్రత్యేక అభివృద్ధి కాబట్టి ముగ్గురు వెళ్ళాల్సిందిగా మనం చేయొచ్చు. సిస్టర్ వెన్నెల, సిస్టర్ నిర్మలమ్మ బట్టి చూడడానికి వెళ్తారు. తర్వాత సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు. తర్వాత వంట పరిచయం చేసేవారు ఆరాధన చేస్తారు. తర్వాత ఒక బ్రదరు ఒక సిస్టర్ క్రమంగా ఆరాధించండి. ప్రారంభించండి మా. మానక నిత్యము గానముల చేత పొగడబడుచున్న గొప్ప దేవుడు తండ్రి సేవ అంత మాత్రమే కాక తండ్రి మేము కూడా తండ్రి శ్రీ అంతర వైద్యులను ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా ప్రభు నేను ప్రవేశపెట్టి తండ్రి సేవ యొక్క పరిశుద్ధ ఆలయం నిలబెట్టుకుంటూ వచ్చిన నామంటే నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అంత మాత్రమే కాక తండ్రి సేవ యొక్క దేవదాసుని లేకుండా నా ముందుకు తీసుకొచ్చిన లేఖను వాళ్ళని బట్టి కూడా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు తండ్రి నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు కూడా నీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. తండ్రి సిద్ధు మహారాజు అయితే తండ్రి దుష్టతులు మధ్యలో తండ్రి అంత మాత్రమే కాక తండ్రి ధార్మికుల మధ్యలో ఉన్నప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తారు తండ్రి అంత మాత్రమే కాక తండ్రి సంగీతంలో నాలుగులతో తండ్రి పిల్లలను గ్రోమితో నేను ఎంతగానో ఆనందిస్తూ నిన్ను స్థుతిస్తూ నేను కనపరుస్తూ వచ్చాడు ప్రభు. అంత మాత్రమే కాక తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు కనుక తండ్రి ఆనాడు దావీదు దేవుడు అయినట్టుగా ప్రభు ఈ దినంలో కూడా నా దేవుడుగా ఉంటూ వచ్చిన హనుమంతుడికి నీతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. అవును తండ్రి ఇచ్చిన రక్షణ అవును తండ్రి నేను కూడా తండ్రి రామికుల మధ్యన అదృష్టాత్మ మనుషుల మధ్యలో నేను వచ్చినప్పుడు తండ్రి వారి మధ్య నుండి నన్ను తండ్రి మీరు వెలుగులకు రప్పించి తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆలయం మీరు గుర్తున్న పెట్టినందుకై నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. నేను ఎంతగానో ఆరాధిస్తూ నేను స్థుతిస్తూ నేను గనపరుస్తున్నాను ప్రభు. అవును తండ్రి మీ యొక్క పరిశుద్ధం అంత మాత్రం తండ్రి కీర్తనల 67 సెలవిచ్చినట్లుగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాలయంలో మీ యొక్క పరిశుద్ధాలయం చేత తండ్రి మీ యొక్క మందిరం యొక్క మేలులతో నన్ను తృప్తిపరుస్తూ వస్తున్న విధానం అంతటికై నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతగాని నేను స్థుతిస్తూ నేను ఆరాధిస్తూ నేను కనపరుస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ బట్టి కూడా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ మీకు కరమైన నామం హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు నామంలో నా యొక్క కొద్ది స్థుతి ఆరాధన మీకు బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.